వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మాజీ కౌన్సిలర్ జ్యోతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ కోట్ల నరసింహ మరియు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తిరుమల ఘటన బాధాకరం, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కాటన్ మిల్లు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధికి సహకారం ఇవ్వాలని గతంలో నేను కోరితే టీటీడీ స్పందించి ఆలయ అభివృద్ధికి సహకారం ఇచ్చింది. తిరుమల తరహా ఈ గుడిలో కూడా స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, నమః మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, సుందరాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, ఓం కళ్యాణాద్భుతగాత్రాయ శ్యామతాపప్రదాయ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదభ్యో శాంతి ఏతథా బ్రహ్మణం వహతి వైజమానాయ శ్రేషో దదాతి. ఓం లక్ష్మీ రమణ గోవింద రమారమణ. మనకు కరెంటు పోయి నీళ్లు లేకుండా 3 రోజులైంది. ఆ సమయంలో సార్ బోరే ఇచ్చింది ఈ దేవాలయానికి. నీళ్లు లేక విద్యార్థులు, గోవులన్నీ కూడా ఆకలితో అలర్మించే టైంలో బోరేయించిండు. రాత్రి 12 గంటలకు పోతే కూడా అట్లా ఆదరించింది. కూడా లేకుండా రాత్రి 12 గంటలకు వెళ్తే కూడా మమ్మల్ని ఆదరించింది. सर्वेषां सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजय अभयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं विशेषतः पद्मावती देव्याः अनुग्रहसिद्ध्यर्थं वैकुण्ठ एकादशी प्रयुक्त कुङ्कुमार्चनं च करिष्ये. यो वैतां ब्रह्मणो वेतामृतेनामृतां पुरी तस्मै हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः खट्वाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे शौर्यलक्ष्मीः वयतुमिजगतां सर्वदां राज्यलक्ष्मीः श्रीराज्यस्यमायुष्यमानोऽद्यमावेधार्चो भावानं महीयते धान्यधनं पुष्पौपत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्रतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति.
రాజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. చాలామంది తిరుపతికి వెళ్తారు. ప్రతి జిల్లాలో ఇంచుమించు ప్రతి మండల కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ దాదాపు అందరూ కూడా తెలంగాణలో ఇక్కడనే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరనే సమర్పించుకుంటారు. అలాంటి దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కులదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ ప్రతి గుడి దగ్గర తిరుపతి మాదిరిగానే ఇక్కడ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా జరుగుతాయి. వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు మరి దర్శనం చేసుకొని భగవంతుని ప్రార్థించి అందరూ బాగుండాలి, అందరము అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని టీటీడీ వారికి కూడా గతంలో నేను వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు వస్తారు. తెలంగాణ వాళ్ళు కూడా సమానంగా ఇవ్వాలా అన్నప్పుడు వాళ్ళు కూడా స్పందించి కొంతవరకు మరి వెసులుబాటు కలిగించడం జరిగింది. మన జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. అలాంటి పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా నిన్న నిర్ణయించడం జరిగింది. దైవ కార్యక్రమాలు ప్రజలు ఎక్కువగా వచ్చే సమయాల్లో ప్రభుత్వాలే ముందుకొచ్చి ఆ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ పరిషత్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు గతంలో మేము నిర్వహించినాం. ఇన్ ఫ్యూచర్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఇంకా అనేక దైవభక్తితో అనేక దేవాలయాలు వెలిసి దాన ధర్మాలతో ఉండాలని చేయాలని ప్రతి మనిషి భగవంతుని మొక్కుతాం. కానీ మన గురించి మనం మొక్కాలి, కానీ ఇతరుల గురించి కూడా మనం మొక్కినప్పుడే ఇంకా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అందరినీ చల్లగా చూడాలని మనసారా వేడుకుంటున్నాం.